friends, I am Shura. Hi friends, I am Elsia. ప్రియమైన ప్రేక్షకులారా, నేనంటే ఎవరో కనుక్కోవాలనుందే. నా పేరు పూర్ణ ప్రసాద్. శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి. ప్రియమైన ప్రజలారా, నా పేరు కనుక్కోవాలనుందే. నా పేరు పవన్. మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఓకే, మీరు ఎప్పుడైనా దయ్యాన్ని చూసారా? చూసాం, మేమందరం చూసాం. కానీ మేము చూసాం. అవి ఎక్కడ ఉంటాయి తెలుసా? పాడుబడిన ఇళ్లలో. పాడుబడిన ఇళ్లలో. ఇటు తిప్పురా. సరే, ఒకసారి అటు చూడండి. అక్కడ ఇండ్లు కనిపిస్తున్నాయి కదా మీకు, అవి పాడుబడిన ఇండ్లు. అవి 1995లో నిర్మించడానికి పూనబడ్డాయి. కానీ 2000లో అది మొత్తం ఇండ్లుని మొత్తం కట్టేశారు. అక్కడ ఒక ఫ్యామిలీ ఊరేసుకొని చావబడింది. అందుకోసం వారి ఆత్మలు ఇక్కడనే ఉంటాయి. అవి ఈ రాత్రి పుట్ల ఇక్కడ మైక్ టెస్టింగ్. ఇక్కడ ఆత్మలు ఆ ఇంట్లో ఉంటాయి. ఎందుకంటే ఆ ఇంట్లోనే ఎందుకు ఉంటాయంటే మంత్రగాళ్ళు మంత్రించి కొద్ది పరిమాణం వరకు ఆ ఇంటి చుట్టూ నిమ్మకాయలు వేసినాడు. దాని నుంచి దాటి రాకుండా. ఇది మామూలుగా ప్లే గ్రౌండ్. ఇది ఇక్కడ పిల్లలందరూ వచ్చి ఆడుకుంటుంటారు. ఒకవేళ దయ్యాలు వచ్చి పిల్లలలోకి ఎక్కితే కొద్ది ప్రాబ్లం అని మంత్రగాళ్ళు ప్రతి నెల వచ్చి వేసిపోతుంటారు. ఇక్కడ చాలా మంది ఊరేసుకొని చనిపోయినారు బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్. ఆ ఇల్లు. ఈ వీడియో మీకు చాలా బాగుంటుంది. లైక్ చేయండి. ఆ ఇల్లుని మనం చూస్తున్నాము. పారండి, పోదాం పారండి. కెమెరామ్యాన్ ఐఎమ్ సూర్య. కమ్ ఫాస్ట్ యాజ్ యు. ఆ కెమెరా బాగా తీయండి. Hey, you found a old house there. See, come on. Hey, stop. There is a devil, yeah. Now I want to explain you how it was built. Be carefully. It is a room to that house. See, windows. దానికి కిటికీలు కూడా చూడండి, అన్ని పుసిపోయా. ఇల్లు కూడా చాలా పాతబడిపోయింది. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరు లేరు. మాతో రండి. ఆ ఫ్యామిలీ ఊరు వేసుకున్న తర్వాత ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయి. ఆత్మలు అంటే మామూలుగా దేవుడు పిలిచినప్పుడు పోతే ఆ ఆత్మలు పరలోకానికన్నా నరకానికన్నా పోతాయి. దేవుడు పిలిచినప్పుడు ఇక్కడ చనిపోయిన ఇంకో ఆత్మలు దేవుడు పిలిచిన వరకు ఇక్కడ ఈ భూమి మీదనే ఉంటాయి. అలా ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ చనిపోయిన తర్వాత ఇక్కడికి ఎంతో మంది వచ్చి ఈ ఇంట్లో రెంట్కుందాం అనుకున్నారు. కానీ మనశ్శాంతి ఈ ఇంట్లో లేదు కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మాతో రండి. ఇప్పుడు ఇల్లు ఏ రకంగా మారిందంటే నేను చెప్తాను వినండి. ఇల్లు తాగుడుపోతులకి ఇల్లుగా మారింది. అలాగే వ్యభిచారులకు ఇది ఒక గృహం లాగా మారిపోయింది. అందరు ఇక్కడికి వచ్చి సిగరెట్లు, డ్రింకింగ్ అన్ని తాగుతారు. ఇక్కడ మాతో పాటు రండి. ఈ ఇల్లు మంత్రకాలతో మంత్రిగించిందని మేము ముందే చెప్పాం. అది మీకు కళ్ళారా చూపిస్తాం. ఇది రోడ్డు చూడండి, ఈ ఇంటికి వెళ్ళడానికి మార్గం. ఇట్లే చూడండి. కొద్ది ముందర రండి. ఇక్కడ చూడండి బాగా. ఇది ప్లేట్ అండి. దాంట్లో కుంకుమ నీళ్లు వేసి వెళ్ళిపోయినారు. దయాలు తాగేసినాయి. అక్కడ కొద్ది గడప చూడండి. ఇంటికి 6 నిమ్మకాయలు ఉన్నాయి. ఇక్కడ నిమ్మకాయలు చూడండి ఒకసారి. ఈ నిమ్మకాయలు ఎప్పుడో కోసి పెట్టినవి, కానీ ఇప్పుడు కూడా కొద్దిగా గట్టిగా అంటే తాజాగా ఉన్నట్టున్నాయి. చూడండి బాగా చూడండి. ఈ ఇంట్లోకి మామూలుగా కుక్కలు పాతబడిన ఇంట్లో ఏమన్నా ఇవి పోయి పండుకుంటా ఉంటాయి కదండి. కానీ ఇంట్లోకి ఒక్క జంతువు కూడా పోదండి. కనీసం ఒక పిచ్చుక కూడా పోదు. అటువంటి భయంకరమైన ఇండ్లు. ఇంకొద్ది లోపలికి పోయి చూసినా ఇంకా భయంకరంగా ఉంటుందండి. కానీ ఇప్పుడు మా కెమెరామ్యాన్ వాళ్ళందరూ కొద్దిగా భయపడుతున్నారండి. అంటే నేను ఒకసారి వెళ్ళి చూసినా అంటే ఫస్ట్ నాకు తెలియదు ఆ ఇంట్లో దెయ్యం అని ఉండేది. ఫస్ట్ మేము ఆడుకునేటప్పుడు బాగా ఇక్కడ వెళ్తే చూసినా అబ్బా ఇంట్లో ఏముంది బా అని ఒకసారి వెళ్ళానా. చాలా భయంకరంగా ఉందండి నిజంగా. ఇంకొద్ది ఇట్లా రండి. ఇప్పుడు ఇక్కడ ఇలానే సైడ్ ఇంకొద్ది సైడ్ చూడండి ఇంకొక ఇల్లు. కానీ ఆ ఇంట్లో ఏ మంత్రాలు లేవండి. ఆ ఇంట్లో ఈ ఇంట్లో నుంచే దయ్యాలు అక్కడ కూడా తిరుగుతాయండి. ఆ ఇంట్లో ఉండే వాళ్ళు ఖాళీ చేసిపోయినారండి. కానీ ఆ ఇంట్లో ఏం దయ్యాలు లేవు. ఆ ఇంట్లో ఏం మంత్రించలేరు. ఇదే అండి, దయ్యాలు నిజంగానే ఉన్నాయండి. కానీ దయ్యాలంటే ఏంటివో కాదు. పేద చనిపోయిన తర్వాత
కొన్ని ఆత్మలు పరలోకానికి పోతాయి, నరకానికి పోతాయి. కానీ కొన్ని ఆత్మలు ఆత్మహత్య చేసుకున్న ప్రతి ఒక్క ఆత్మ ఇక్కడే ఉంటారండి, ఈ భూమిపైనే. అది వాళ్ళకి ఇష్టమైన ఒళ్ళోకి వెళ్ళి అది చేయాలనుకున్న పనులన్నీ చేస్తాయండి. ఇప్పుడు మా పవన్ మాట్లాడతారండి. కాదండి, ఇంట్లో వాళ్ళు ఎందుకు చనిపోయినారండి చెప్పాలా? మీకు తెలుసుకోవాలని ఆశగా ఉంది. చెప్పండి. చెప్తాను వినండి. ఇంట్లో అప్పుడు ఒక ఫ్యామిలీ నివసిస్తుండేది. అది ఒక రోజు వేరే వాళ్ళ గొడవల వల్ల ఫ్యామిలీలో వేరే లవ్ ప్రాబ్లం వల్ల వాళ్ళతో నలుగురు ఉండేవారు. ఒకరు కొడుకు, తండ్రి, నాన్న, కూతురు ప్రాబ్లం వల్ల వాళ్ళు నలుగురు కూతురు లేచిపోయిందని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే మనం ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ కొన్ని ఎముకలు ఉన్నాయి. చూడండి ఇక్కడ చూడండి, కొద్దిగా ముందర రండి. క్రికెట్ బాల్స్ కూడా ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఇక్కడ కొట్టిన బాల్స్ అన్ని ఇక్కడ పడినా ఎవరు రారండి ఈ చోటుకి ఎవరు రారండి. ఒకసారి చూడండి, ఇక్కడ 1 చూడొచ్చు, ఇక్కడ 2 చూడొచ్చు. ఇక్కడికి ఎవరు రాడు. అయినా మేము కానీ తెలియదండి, అప్పుడు మాకు తెలియదు కాబట్టి ఫస్ట్ సార్ వచ్చాం. ఇక్కడ నుంచి ఈ నుంచి అక్కడికి వెళ్ళాలంటే 10 కిలోమీటర్స్ పడుతుంది. కానీ పూర్వం ఇక్కడ ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే రాత్రి ఊర్ల ఇబ్బందికరం పడేవారు. ఎందుకంటే లైట్లు అప్పుడు పూర్వకాలం లభించేవి కావు. అందుకోసం ఇప్పుడు ఇక్కడ ఎవరు నివసించడం లేదు. దీనికి చూసినప్పుడు మనం ఇది పాత పురాణ ఇల్లు కట్టుబడింది. దీనికోసం దీనికి డోర్లు, కిటికీలు, దొంగలు అని మనం గ్రహించవచ్చు. దీన్ని బట్టి చూస్తే మనం గ్రహించవచ్చు. పగలు ఎంత అందంగా ఉంటుందో రాత్రి అయితే అంత భయంకరంగా ఉంటుందండి ఈ హౌస్. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అదేమిటంటే ఒక రోజు మా అన్న స్కూల్ కి రాలేదు. ఒక జబ్బు వల్ల బాధపడుతున్నాడు. ఆ జబ్బు తగ్గిపోయినాక మా అన్న ఇక్కడికి వచ్చినాడు. అప్పుడు ఏం చేశాడంటే మా అన్నకు తెలీదు ఈ విషయం, దయ్యాలు అవన్నీ ఉన్నాయని. డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోయినాడా. ఇంట్లోకి వెళ్ళిపోయింటే శరీరం ఉంటలా అలాగా పనుకొని ఉండిందంట, రక్తము అలా భయంకరమైన పరిస్థితి ఆ ఇంట్లో. అప్పటి నుంచి మా అన్న వెళ్ళటం లేదు. అదే విషయం, నిమ్మకాయలు ఇక్కడ మనం ఇప్పుడే చూసాం కదండి, నిమ్మకాయలు అవి తాజాగా ఉన్నాయండి. ఎప్పుడో కట్ చేసి 1 వారం ఏంటది. అక్కడ చూడండి, కుంకుమ నీళ్ళు కూడా దాంట్లో పళ్ళెంలో ఎండిపోయి ఉన్నాయి చూడండి. మరి అలా తాజాగా ఎందుకు ఉన్నాయి? వీళ్ళన్నా ఎవరో కదండి, నేనే. సరే అండి, ఈరోజు మనం ఎంతో డెవిల్స్ ఉన్నాయి, అవి ఎక్కడ ఉంటాయి కూడా తెలుసుకున్నాం, పాతబడిన ఇంట్లో ఉంటాయని. ఇలా మా వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా మేము ఇంకా ఎన్నో అద్భుతాలు చూపిస్తాం. కాదండి, మీకు ఇంకొక విషయం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కొంతమంది మా ఇంటికాడ పెద్దలు ఏమంటారంటే పాడుబడిన ఇళ్లలో దయాలు ఉండవని చెప్తారు. కానీ మేము నమ్మం. ఎక్కడ దయాలు ఆత్మలు ఉంటాయనే మేము బిలీవ్ చేస్తాం. కానీ ఇక్కడ కొంతమందికి దయాలు విడిపిస్తారు. అందుకోసమే ఇది రాత్రిపూట డేంజర్ జోన్ గా ఉంటుంది. ఇక్కడ రాత్రిపూట ప్రజలు ఇక్కడికి ఎవరు రారు. ఇక్కడ చూడండి ఒకసారి, అక్కడ కుక్క చూడండి, దీని దరిదాపులోకి అస్సలకి రావడం లేదు. ఇంతటితో సమాప్తం. నా పేరు మీకు తెలిసిందే, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ సూర్య.